అయితే సార్ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక మాట అన్నారు. కూటమి ప్రభుత్వం 143 హామీలను ఎగ్గొట్టింది, 3 లక్షల ఉద్యోగాలు తీసేసింది, ఇచ్చిన సబ్సిడీ కందిపప్పు ఇవ్వట్లేదు, ఇలా రకరకాలుగా ఇచ్చే వాటిల్లో కూడా కోత పెడుతుంది, ఇదేనా సంక్షేమం అంటే అని చెప్పి ఆయన అడుగుతున్నారు. రేపు ఎవరైనా కూటమికి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వస్తే చొక్కా పట్టుకొని నిలదీయండి అని చెప్పి ఆయన అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పటికీ ఈ ప్రభుత్వం అధికారంలోకి చెన్నాళ్ళైంది, ఏడాది అంటే 12 నెలలు. 12 నెలల్లో 143 స్కీములు ఎగ్గొట్టారా? అంటే ఇంకా అతను జగన్మోహన్ రెడ్డి మానసిక స్థితి పైన అనేక మందికి సందేహాలు రావడానికి కారణం ఇలాంటిదే. ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడే మాటలు ఎంత మిస్ఫైర్ అవుతున్నాయనేది ఆయన తెలుసుకోలేకపోతున్నాడు. ఇంకా ఓటమి ఆ షాక్ నుంచి తేరుకోలేదంటే అది హై వోల్టేజ్ షాకే. అది మామూలు షాక్ కాదు. మొన్న ఆ ఎలక్షన్ రిజల్ట్స్లో జగన్మోహన్ రెడ్డికి వైసీపీ కొట్టిన షాక్ అసలు నీకు ఇక కరెంటు తీగ మీద కాకి కింద పడి కొట్టుకున్నట్టుగా ఇవాళ వైసీపీ కొట్టుకుంటుందా, జగన్మోహన్ రెడ్డి కొట్టుకుంటున్నాడా? అంటే ఏడాది కాలంలో 143 హామీలు ఎగ్గొట్టడం ఏంటమ్మా? ఈ స్పీచ్, ఈ ప్రెస్ మీట్, ఈ మాటలు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు చెప్పాలి? ఎలక్షన్కి 1 ఇయర్ ముందు చెప్పు, అది ఎక్కుద్ది. 4 ఏళ్ళు అయినాక చెప్పు, జనం వింటారు. అంటే ఇప్పుడే చెబుతాం వల్ల ఏమవుతుంది? ఓహో ఇతను మారడు, ఇతను చెప్పేవన్నీ అబద్ధాలే అనేది ప్రజల్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పటికే క్రెడిబిలిటీ 0, పూర్తిగా పోగొట్టుకున్నాడు, నమ్మకం పోగొట్టుకున్నాడు, విశ్వాసం పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ఈ మాటల వల్ల ఏమవుతుంది? ఇక 0 కన్నా తక్కువేదన్నా, ఇక మైనస్లోకి పోవాలి. ఏమి మైనస్ రా నాయన, ఇప్పుడు చేసిన మైనస్ చాలదా? ఇంకా ఎంత మైనస్లో ఈ పార్టీని పండబెడతావు? ఇప్పుడు ఒక విషయం నిలదీయమన్నాడనో ఏదో చెబుతున్నావుగా ఇంట్రోలో. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు ఏమో కూటమి ఎమ్మెల్యేలని ప్రజల్లోకి వెళ్ళండి, రేపు 26వ తారీఖు నుంచి మీరు ఇంటింటికి వెళ్ళి మనం సాధించిన విజయాల్ని తెలియజేయండి అని ఆయన చెప్పారు. పవన్ కళ్యాణ్ ఏమన్నారు? 5 ఏళ్లలో జగన్ సాధించలేనిది ఏడాదిలోనే మేము సాధించామన్నాడు. అంటే ఆయన పెట్టుబడులు తీసుకురావటం, కేంద్రం నుంచి నిధులు రాబట్టడం, అటు వెల్ఫేర్ స్కీమ్స్ అన్నిటినీ ఆయన మంత్రిత్వ శాఖలో జరిగిన అభివృద్ధి కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. జగన్ మొన్న ప్రెస్ మీట్లో ఏమని చెప్పాడు? వాళ్ళు వస్తున్నారు కదా ఇక నిలదీయండి అంటున్నాడా? ఎందుకు నిలదీయాలి? ఏమని నిలదీయాలి? ఇది మనం వేసే ప్రశ్న కాదు, జనమే వేస్తున్న ప్రశ్న. జగన్మోహన్ రెడ్డిని మేము ఎందుకు ఈ వచ్చే టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలను నిలదీయాలి? 1000 రూపాయలు పెంచి ఎందుకు పెంచావు అని నిలదీయమంటాడా? నాకు అర్థం కావట్లా. ఇప్పుడు మా జగన్మోహన్ రెడ్డి 250 పెంచాడు కదా, మీరు 1000 రూపాయలు పెంచిన ఎలా పెంచుతారు అని నిలదీయాలా? అన్నా క్యాంటీన్లు ఎందుకు తెరిచారు అని నిలదీయాలా? స్వర్ణకార కార్పొరేషన్ ఎందుకు పెట్టావు అని స్వర్ణకారులంతా నిలదీయండి అని పిలిపిస్తున్నాడా జగన్మోహన్ రెడ్డి? మద్యం షాపులు 10% గీత కార్మికులకే ఎందుకు ఇచ్చారు అని గీత కార్మికులు నిలదీయాలా? చేనేత మీద GST ఎందుకు ఎత్తేసావు అని నిలదీయాలా? ఎందుకు నిలదీయాలి? ఇప్పుడు ఇవాళ సంక్షేమం, నువ్వు 5 ఏళ్లలో సంక్షేమం నువ్వేమని చెప్పావు? 136 బటన్లు నొక్కానన్నావు. వాళ్ళు 136 స్కీములు రద్దు చేశావు నువ్వు అని వాళ్ళు విమర్శించారు. సత్యమూర్తి గారు చెప్పారు ఇందాక, ఒక్క బీసీలై 42 స్కీములు రద్దు చేశాడు. ఇప్పుడు ఈయన కూడా అంటున్నారు, నేను తీసుకొచ్చిన పథకాలన్నీ కూడా కూటమి ప్రభుత్వం రద్దు చేసింది అని చెప్పి. కూటమి ప్రభుత్వం నువ్వు తెచ్చిన పథకాలు రద్దు చేస్తే నువ్వే అన్నావుగా, మా అమ్మఒడి కాపీ కొట్టారు వీళ్ళు, తల్లికి వందనం అని వాళ్ళే చెబుతారు. అంటే సింక్ అవ్వటంలా, ఒక మాటకి ఇంకో మాట మ్యాచ్ అవ్వటం లేదు. జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటలు ఒక రకంగా ఉంటున్నాయి, వాళ్ళ మంత్రులు, ఆయన హయాంలో పనిచేసిన మాజీలు, ఆ ఎమ్మెల్యేలు అనేది ఇంకో రకంగా మాట్లాడుతున్నారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఒకసారి ఒక రకంగా ఇంకోసారి ఇంకొక రకంగా మాట్లాడుతున్నాడు? ఒక ప్రెస్ మీట్లోనే బిగినింగ్లో ఒకటి, ఎండింగ్లో ఒకటి మాట్లాడతాడు. అంటే అదే అంటోంది, గిల్ల కొట్టుకుంటున్న కాకి, హై వోల్టేజ్ షాక్కి కొట్టుకుంటున్న కాకిలా కనపడుతోంది అన్నమాట. ఇప్పుడు ఇవాళ పవన్ కళ్యాణ్ చెప్పాడు, ఏమన్నాడు? 5 ఏళ్లలో నీ వల్ల కానీ మేము చేసాం ఏడాదిలోనే అన్నాడు. కళ్ళ ముందు కనపడుతోంది. నువ్వు ఒక్కటి కూడా ప్రధానితో శంకుస్థాపన, భూమి పూజ చేయించలేకపోయావు 5 ఏళ్లలో. అంటే నీ ముఖం చూస్తే రానన్నాడా ప్రధాని మోడీ? ఏపీలో అడుగుపెట్టనన్నాడా?
వీళ్ళు మరి విశాఖలో 2 లక్షల కోట్లతో శంకుస్థాపనలేంటి, అమరావతిలో 1,00,000 కోట్లతో శంకుస్థాపనలేంటి, రేపు విశాఖపట్నంలో మరి అసలు 1 కోటి పైన యోగాంధ్ర అంట, 1 కోటి మంది పైన యోగా విన్యాసాలు. అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ మీరు ఎందుకు పెంచారని నిలదీయాలా? జగన్మోహన్ రెడ్డి నిలదీయమని అడిగిన వెంటనే జనం అడుగుతున్న ప్రశ్నలు అన్నమాట. మెగా డిఎస్సి ఎందుకు పెట్టావు అని లోకేష్ని నిలదీయాలా? ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తారీఖే జీతం ఎందుకు వేస్తున్నారు అని నిలదీయాలా? ఏంటి, ఎలా నిలదీయాలంటే రేపు పొద్దున వాళ్ళు గనక ఎమ్మెల్యేలంతా వస్తే వాళ్ళకి ప్రశంసలా నిలదీతలా? జగన్ పాపం నిలదీయమని కోరుకుంటున్నాడు, జనం మాత్రం నెత్తిన పెట్టుకుంటున్నారు. చూద్దాం ఏం జరుగుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.